శిబి చక్రవర్తి ఉషీనర మహారాజు కుమారుడు. శిబి ఒక మహాదాత మరియు ఆయన దానగుణం 14 భువనాలలో కొనియాడబడేది. ఒకసారి దేవేంద్రుడు మరియు అగ్నిదేవుడు శిబి చక్రవర్తి యొక్క దానగుణాన్ని పరీక్షించాలని నిశ్చయించుకున్నారు. అగ్నిదేవుడు ఒక పావురం రూపం ధరించగా దేవేంద్రుడు ఒక డేగ రూపం ధరించాడు. డేగ వెంటాడుతుండగా ఆ పావురం తప్పించుకుంటూ శిబి చక్రవర్తి సభకు వచ్చి శరణం శరణం ఓ మహారాజా అని వేడుకుంది. ఇది చూసిన రాజపురోహితుడు ఇలా అన్నాడు, మహారాజా, ప్రాణభయంతో ఈ పావురం మీ శరణు కోరి వచ్చింది. ప్రతి జీవికి ప్రాణప్రీతి ఉంటుంది. ప్రాణరక్షణ కంటే మిన్నయైన ఉత్తమ కర్మ మరొకటి లేదు. అయితే రాజభవనంలోకి పావురం రావడం మృత్యుసూచకమని మనకు తెలుసు. కాబట్టి దీనికి ప్రాయశ్చిత్తం అవసరం. ఆ పావురం ఇలా బదులిచ్చింది, డేగకు భయపడి నేను మిమ్మల్ని శరణు కోరాను. నిజానికి నేను ఒక మహామునిని. ఇప్పుడు ఈ రూపంలో ఉన్నాను. దీనులను అసమర్థులను రక్షించడం రాజు ధర్మమని వేదాలు చెబుతున్నాయి. ఇంతలో అక్కడికి చేరుకున్న డేగ ఇలా అంది, మహారాజా, ప్రతి జీవి అనేక రూపాలు ధరిస్తుంది. ఈ జీవి మీ దగ్గరకు పావురం రూపంలో వచ్చింది. కాని పావురమనేది డేగకు ఆహారమనే విషయం మర్చిపోకండి. నా ఆహారమైన ఈ పావురాన్ని విడిచిపెట్టి నా ప్రాణాలను కాపాడండి. శిబి చక్రవర్తి ఆలోచించాడు. ప్రాణభయంతో శరణు కోరిన వారికి అభయమివ్వని రాజు పాలించే దేశంలో వర్షాలు కురవవు, పంటలు పండవు. అది క్షామదేవతకు నిలయమవుతుంది. ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చివరకు ఆ రాజు నరకానికి వెళ్తాడు. కాని ఈ డేగ ఆకలితో ఉంది మరియు తన ఆహారం కోసం ఎంతో శ్రమపడింది. దాని నోటి దగ్గరి ఆహారాన్ని లాక్కోవడం కూడా పాపకార్యమే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఓ డేగా, దీనికంటే రుచికరమైన మెరుగైన ఆహారాన్ని నీకు ఇస్తాను. దయచేసి ఈ పావురాన్ని విడిచిపెట్టు. డేగా, మహారాజా, ఈ మాంసం కంటే రుచికరమైనది మరొకటి లేదు. మాకు ఇవి ఆహారమని బ్రహ్మదేవుడే నిర్ణయించాడు. శిబి, ఓ డేగా, నా శరణు కోరిన ఈ పావురాన్ని విడిచిపెట్టి నేను ధర్మహాని చేయలేను. దీని ప్రాణం కాపాడటం కోసం నా ప్రాణాన్ని వదలడానికి కూడా నేను సిద్ధమే. ఈ విషయం లోకాలన్నింటికీ తెలుసు. ఇది తప్ప నీకు ఇంకేం కావాలో కోరుకో. డేగా, మహారాజా, నీవు నిజంగా అంత దయామయుడివే అయితే ఈ పావురం బరువుకు సమానమైన నీ కుడితొడ మాంసాన్ని నాకు ఇవ్వు. వెంటనే శిబి చక్రవర్తి ఒక త్రాసును తెప్పించి ఒకవైపు పావురాన్ని ఉంచి తన తొడమాంసాన్ని కోసి రెండోవైపు వేయడం ప్రారంభించాడు. ఎంత మాంసం వేసినా అది పావురం బరువుకు సరిపోలేదు. తన కుడి తొడ మాంసమంతా కోసివేసినా సరిపోకపోవడంతో ఆయనే స్వయంగా త్రాసులో కూర్చున్నాడు. అప్పుడు ఆ డేగా, చాలు, నేను వెళుతున్నాను అని చెప్పి మాయమైపోయింది. ఇది చూసిన శిబి చక్రవర్తి, ఓ పావురమా, అసలు నువ్వు ఎవరు? నీ కథ ఏమిటి? అని అడిగాడు. మహారాజా, నేను అగ్నిహోత్రుణ్ణి. ఈ డేగ దేవేంద్రుడు. నీ శరణాగత రక్షణను, దానశక్తిని పరీక్షించడానికి మేము వచ్చాము. నీవు ఈ పరీక్షలో నెగ్గావు. నీ కీర్తి భువనాంతరాలకు వ్యాపిస్తుంది. నీ కుమారుడు కూడా నీ పేరును నిలబెడతాడు అని చెప్పి ఆ పావురం ఎగిరిపోయింది. శరణు కోరినవారి ప్రాణం కాపాడటం కోసం శిబి తన శరీరదానమే చేశాడు. కాబట్టి మనం నేటికీ ఆయన్ని స్మరించుకుంటాము. మహాదాతల గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆయన పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. ఇది ఇలా ఉండగా శిబి చక్రవర్తి ఆస్థానంలో రాజపురోహితుడు ఉండేవాడు. ఆయన గొప్ప జ్ఞాని. ఎంతోమంది ఆయనను గౌరవిస్తూ ఆయన నుండి దివ్య ఉపదేశాలను పొందడానికి వచ్చేవారు. ఆయన సుప్రసిద్ధ ఆధ్యాత్మవేత్త. ఆయనకు ఎందరో శిష్యులు ఉండేవారు. వారిలో ఎందరినో ఆయన ఉద్ధరించారు. రాజులు, మంత్రులు సైతం ఆయనను దర్శించుకుని జ్ఞానోపదేశం పొందేవారు. కాలక్రమేణా ఆ సన్యాసి వృద్ధులయ్యారు. ఆయన జ్ఞాని కావడంతో త్వరలోనే తన భౌతిక శరీరాన్ని వదలాల్సి ఉంటుందని గ్రహించారు. అందుకే ఆయన భగవన్నామ స్మరణ చేస్తూ మృత్యుదేవత కోసం నిరీక్షిస్తున్నారు. ఈ విషయం తెలిసి దేశం నలుమూలల నుండి ఆయన చివరి దర్శనం కోసం జనం తండోపతండాలుగా వచ్చారు. నిజమైన భక్తులు ఆయన దర్శనం పొంది వీలైతే ఏదైనా ఉపదేశం వినాలని వచ్చారు. కాని కొందరు మాత్రం ఆ సన్యాసి నుండి ఏదైనా శక్తిని లేదా భౌతిక ప్రయోజనాన్ని ఆశించి వచ్చారు. వారిలో ఒక సంపన్నుడు ఉన్నాడు. అతడు పరమలోభి, క్రూరాత్ముడు మరియు మూర్ఖుడు. మరింత సంపదను పొందే ఆశతో ఆ సన్యాసి దర్శనానికి వచ్చాడు. ఎవరినీ కలవకూడదని భావించిన ఆ సన్యాసి ఈ పరమలోభిని చూడగానే
తన దగ్గరకు రమ్మని పిలిచారు. ఎంతోమంది వేచి ఉన్నా తననే పిలిచేసరికి ఆ లోభికి గర్వం పెరిగింది. చూశారా, నేను ఎంత గొప్పవాడినో, సన్యాసి నన్ను మాత్రమే పిలిచారు అనే భావంతో ఇతరుల వైపు చూశాడు. అందరినీ వదిలి తనని మాత్రమే ఎందుకు పిలిచారో తెలుసుకోవాలని ఆ లోభికి కుతూహలం కలిగింది. అదే విషయాన్ని ఆయనను పదే పదే అడిగాడు. అప్పుడు ఆ సన్యాసి ఇలా సమాధానమిచ్చారు: నేను బయట వేచి ఉన్న ఈ ప్రజలు ఏదో ఒక సమయంలో మళ్లీ ఊర్ధ్వలోకాల్లో కలుసుకునే అవకాశం ఉంది. కాని లోభికి ఎప్పటికీ సద్గతి కలగదు. కాబట్టి నేను నిన్ను మళ్లీ ఎన్నటికీ కలవలేను. అందుకే నీకు ఇప్పుడే ఏదైనా హితోపదేశం చెయ్యాలని పిలిచాను. ఆ సన్యాసి మాటలు వినగానే ఆ లోభి గర్వం ఒక్కసారిగా నీరైపోయింది. సద్గతి కలగదు అన్న మాట అతని గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. అప్పటివరకు తన సంపద చూసుకుని అహంకరించినవాడు మరణం తరువాత తన పరిస్థితి ఏమిటో ఊహించుకుని వణికిపోయాడు. వెంటనే ఆ లోభి సన్యాసి పాదాలపై పడి, స్వామీ, అజ్ఞానంతో ఇన్నాళ్ళూ ధనమే శాశ్వతం అనుకున్నాను. నా పాపాలకు పరిహారం లేదా? నేను కూడా పుణ్యగతిని పొందే మార్గం చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు ఆ సన్యాసి ప్రశాంతంగా ఇలా కొనసాగించారు: దానం భోగో నాశస్త్రిస్రో గతయో భవంతి విత్తస్య యో న దదాతి న భుంక్తే తస్య తృతీయా గతిర్భవతి మాన్. నాయనా, నీవు కూడబెట్టిన ఈ ధనం నీతో రాదు. కాని నీవు చేసే దానం నీ వెంట వస్తుంది. లోభి అనేవాడు నీటిని నిల్వ ఉంచే చెరువు వంటివాడు కాదు, నీటిని లోపలికి లాగేసుకునే ఎడారిలాంటివాడు. ఎడారిలో ఏ చెట్టూ మొలవదు, ఎవరికీ నీడ దొరకదు. నీ దగ్గర ఉన్న సంపదలో కొంత భాగాన్ని పేదలకు, ఆకలితో ఉన్నవారికి ఖర్చు చెయ్యి. అది నీ మనసులోని క్రూరత్వాన్ని కడిగేస్తుంది. మమకారం వీడు. వస్తువులమీద మమకారం తగ్గించుకో. ఏ రోజైనా నువ్వు ఖాళీ చేతులతోనే వెళ్ళాలి. భగవంతుడు నీకు ఇచ్చిన సంపదను 10 మంది మేలుకోసం ఉపయోగించిన రోజే నీకు ఈ లోకంలో గౌరవం, పరలోకంలో సద్గతి లభిస్తాయి. సన్యాసి ఉపదేశంతో ఆ లోభిలో గొప్ప మార్పు వచ్చింది. తన వద్ద ఉన్న ధనాన్ని అన్నదానాలకు, విద్యాదానాలకు ఉపయోగించడం మొదలుపెట్టాడు. తన క్రూరత్వాన్ని వదిలి శాంత స్వభావుడయ్యాడు. సన్యాసి చెప్పినట్లే అతడు తన శేష జీవితాన్ని సన్మార్గంలో గడిపి చివరికి ముక్తిని పొందాడు. నీతి: సంపద ఉండటం ముఖ్యం కాదు, దాన్ని 10 మందికి ఉపయోగపడేలా ఖర్చు చేసినప్పుడే ఆ మనిషికి సద్గతి లభిస్తుంది. దానం భోగో నాశస్త్రిస్రో గతయో భవంతి విత్తస్య యో న దదాతి న భుంక్తే తస్య తృతీయా గతిర్భవతి మాన్. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దానిపైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.